ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వ్యవసాయ పొలాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు సరిహద్దు మండల ప్రజలు. భీంపూర్ మండలం అవతలి వైపు మంగి గ్రామంలో పంట పొలాల్లో పెద్ద పులి సంచారాన్ని గమనించారు స్థానికులు. మహారాష్ట్రలోని గాఢంజి తాలూకా పెన్గంగా నదికి తాగునీటి కోసం వస్తుంటాయి తిప్పేశ్వర్ టైగర్ జోన్ పెద్ద పులులు. రైతు ఓంకార్ తన పంట చేనులో పనులు చేసుకుంటుండగా పెద్ద పులి కనిపించింది. వెంటనే స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు రైతులు, స్థానికులు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వ్యవసాయ పొలాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు సరిహద్దు మండల ప్రజలు. భీంపూర్ మండలం అవతలి వైపు మంగి గ్రామంలో పంట పొలాల్లో పెద్ద పులి సంచారాన్ని గమనించారు స్థానికులు. మహారాష్ట్రలోని ఘాటాంజీ తాలూకా పరిధిలో పెన్గంగా నదికి తాగునీటి కోసం వస్తుంటాయి తిప్పేశ్వర్ టైగర్ జోన్ పెద్ద పులులు. రైతు ఓంకార్ తన పంట చేనులో పనులు చేసుకుంటుండగా పెద్ద పులి కనిపించింది. వెంటనే స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు రైతులు, స్థానికులు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఊరుకు మా చేనులకు తగిలినది. దాని చాలా ఆ బందీలో అడవిలో నుంచి పులిలు మా చేనులకు వస్తున్నాయి. నాకు క్రాస్ అయింది. చేనులకు పోగా నన్ను తోవకు అడ్డమైంది. నాకు చేనులకు ఓనియలే పులి. అయితే నేను పూరా అలా టీం ఆర్ఎఫ్ఓ డిఎఫ్ఓ ఫారెస్ట్ అభయారణ్యంలో ఫారెస్ట్ వాళ్ళని పిలిపించిన. ఇప్పుడు వాళ్ళు వచ్చే రిక్స్ టీం వాళ్ళది ఇక్కడ చేనులకు చూస్తుండ్రు. అందుకు మాకు ఇక్కడ వ్యవసాయం చేయాలంటేనే భయం పడుతున్నది. కైకిల్లోళ్ళు రావట్లేదు చేనులకు. 6 సంవత్సరం ఇలాగానే మాకు అంటే కుబే త్రాస అయిపోతున్నది. వ్యవసాయం చేయాలంటేనే ఓళ్ళు దొరుకులేరు. ఈ గ్రామం నుంచి మొత్తం గ్రామం ఎటన్నా పోయి ఉండేట్టు పరిస్థితి ఉన్నది మాది. దాని చాలా ఏమన్నా మా గవర్నమెంట్ సహకార్యం చేయాలా, ఇవన్నీ బందోబస్తు చేయాలా. పులిలు కానీ పందులు కానీ అవిటి మా పంటని ఏమో దిగానే చేస్తాయి. అందుకు మేము వీళ్ళని పిలిపించినాం. వీళ్ళ మాధ్యమంతో పూరా మా ఎమ్మెల్యే ఎంపీకి వీడియో పంపించి అలా చెప్పినాం.